ఆయన చావడానికి సిద్ధమైతేనే రావాలి సేవకి. సేవ ఏదో మంచి తెల్లబట్టలు వేసుకోవచ్చు, మంచి కారులో తిరగచ్చు, మేడలు కట్టుకోవచ్చు, ఇలాంటి ఐడియాలతో వస్తే సేవకు రావక్కర్లేదు. సేవ అంటే నువ్వు అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధమైతేనే వాడే నిజమైన సేవకుడు, లేకపోతే అది సేవ కాదు. అయితే అప్పుడప్పుడు మనం ఎంత భక్తులమైనా, అది ఇక్కడ మన మానవులం కాబట్టి, బలహీనం కాబట్టి సాతాను కొన్ని పరిస్థితులను తీసుకొచ్చిన మనలను కూడా నిరాశ ఆవరిస్తుంది. నిరాశ, నిస్పృహ. నిరాశ భార్య అయితే భర్త పేరు నిస్పృహ, రెండు కలిసే ఉంటాయి. నిరాశ, నిస్పృహ. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో జాన్ బనియన్ అనే దైవజనుడు రాశాడు ఈ మాటని. ఏమంటాడంటే, ఒక క్రైస్తవుడిని నిరాశ, నిస్పృహలు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనమాట. నిరాశ, నిస్పృహ. ఈ నిరాశ వచ్చిందంటే నిస్పృహ ఆవరిస్తుంది. ఈ నిస్పృహ రెండు వస్తే ఖచ్చితంగా చచ్చిపోవాలనిపిస్తుంది. దైవజనుడైనా అంతే, దైవజనుడైనా అంతే. దైవజనులు అయితేనే మనం మనుషులమే కదండి, కాదంటారా? మనమేనా ఆకాశంలో ఊడిపడ్డామే ఏంటి? మనం మనుషులమే, మనకే బలహీనతలు ఉంటాయి, మనకే నిరాశ ఆవరిస్తుంది. ఒక్కోసారి దేశమంతటిని దేవుని వైపు తిప్పినా కానీ కొన్ని మాటలను తట్టుకోలేము, కొన్ని కష్టాలను తట్టుకోలేము, కొన్ని పోరాటాలు తట్టుకోలేము, కొన్ని ఇబ్బందులను మనం తట్టుకోలేము కదా. మరి ఏలి అలాగే నిరాశ ఆవరించింది. ఎందుకులే ప్రభువా, నన్ను చంపేనని, ఇంత మట్టుకు చాలులే, ఇంకా నేను నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని కాదు కదా, నన్ను తీసేసుకోతంటే బదరీ వృక్షం కింద పడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు, అలా ప్రార్థన చేస్తున్నాడు, నిద్రలో ఉన్నాడు. దీనినే నిరాశ ఆవరించింది. చాలాసార్లు ఇలాంటి నిరాశ, నిస్పృహ. ఈ నిరాశ, నిస్పృహ ఈ భార్యాభర్తలు ఇద్దరు క్రైస్తవుని తీసుకెళ్లి చెరసాల్లో బంధించేస్తారు. ఆ చెరసాల పేరు సందేహము అంటారు. సందేహం అనే కోట. ఎప్పుడైతే నిరాశ, నిస్పృహ నీలోనికి వచ్చిందో నీకు ఖచ్చితంగా ఏమొస్తుంది? అనుమానం వస్తుంది. దేవుడు నన్ను నిజంగా పిలిచాడా? అసలు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా? అసలు నా పిలుపు కరెక్టేనా కదా? అసలు ఈ వాక్యాలన్నీ కరెక్టేనా? ఈ వాగ్దానాలన్నీ కరెక్టేనా అన్నటువంటి ఆలోచన వచ్చేస్తుంది. ఇంకప్పుడే బాగా గివ్ అప్ అన్నట్టు, బర్న్అవుట్ అంటారు దాన్ని. బర్న్అవుట్, ఇంక అయిపోయింది, ఇంకెందుకులే ఈ పరిచర్య అని అనేక మంది సేవను వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పరిచర్యను వదిలేసిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే కావాలని ఈడ్చుకెళ్తున్నారు, కానీ నిజంగా చాలా మంది ఈ కావాలి, సేవకులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని. అయితే దేవుడు ఈ ప్రయాణము ప్రారంభంలో ఈ క్రైస్తవుడికి ఒక పెద్ద తాళ చెవి ఇచ్చాడు. ఇచ్చి బొడ్లో కట్టుకున్నాడు. ఈయన మొలతాండి ఉంది. నీకు ఎప్పుడైనా ఒక బంధకం వచ్చినప్పుడు, అడ్డు వచ్చినప్పుడు, చెరసాల వచ్చినప్పుడు, ఏదైనా తాళం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఈ తాళం చెవి ఉపయోగించుకో. ఇట్ కెన్ అన్లాక్ ఎనీ లాక్ అంటాడు దేవుడు, చెప్పాడు. ఈ తాళం చేయి ఉపయోగించుకుంటే ఏ తాళమైనా వచ్చేస్తుంది. కానీ ఈయనేం చేశాడు? ఈ మైకంలో, ఈ మత్తులో, ఏం చేయాలో, ఈ నిరాశలో అన్నీ మర్చిపోయాడు. తాళం ఇంకా వాళ్ళు వచ్చి భార్య భర్తలు రోజు వచ్చి నువ్వు చచ్చిపోయి ఇంకెందుకు, నిన్ను రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు, నిన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, నీ తరపున ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఇంకా ఇక్కడ నేను నిడిపించే వాళ్ళు ఇక్కడ ఈ అడవిలో ఎవరు ఉండరని ఇంకా వాళ్ళు సైతాన్ని చంపడంటే కానీ చచ్చిపోవడానికి ప్రేరేపిస్తాడు. ప్రాణం వాడు తీయడు, కానీ మనమే మన ప్రాణాలు తీసుకోవడేటట్టు ప్రేరేపిస్తాడు. సరిగ్గా ఇంక వీడు చచ్చిపోదనిపిస్తుంది ఈ క్రైస్తవుడికి. అప్పుడు సడన్ గా జ్ఞాపకం వచ్చింది, అరే పరమ తండ్రి ప్రారంభంలోనే నాకు ఒక తాళపు చెవి ఇచ్చాడు, ఆ తాళాన్ని నేను లెట్ మీ ట్రై, నన్ను ఎందుకు ప్రయోగించకూడదు. కానీ అప్పుడు ఆ తాళం పట్టుకెళ్ళి ఆ కప్పలో పెడతాడు. ఆ భార్య భర్తలు లేనప్పుడు అది వెంటనే ఓపెన్ అయిపోయింది. ఆ తాళం పేరే వాగ్దానం అన్నారు. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో వాగ్దానం ఇచ్చాడు. ఇవ్వలేదా? సేవను పిలిచినప్పుడు సేవలో నేను పిలిచినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం ఇచ్చాడా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. విన్నారా? మనందరిని పిలిచినప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇవ్వలేదా? పిలిచినప్పుడు అసలు మీరు పిలిచిన డేటు అన్ని ఏమైనా ఉన్నాయంటారా? కొంతమంది తెలియదు, కానీ తెలుసుకొని ఉండాలి. నన్ను ఎప్పుడు పిలిచాడు నాకు తెలుసు. 1987 సంవత్సరం మార్చి 17వ తారీఖున దేవుడు నన్ను పిలిచాడు.